morning, madam. Very good morning, ma'am. Sai Sudha, ma'am. Welcome to Zoom session, ma'am. Good morning, madam. Good morning, madam. Good morning, sir. Good Good morning. morning, Amma. Sayasudamma. Good Good morning, morning, madam. ma'am. Good morning, madam. I Good morning. welcome, Amma. All the best, Amma. Thank you, madam. Good Welcome, morning, madam. sir. Over to you. Good morning, madam. Yashoda, madam. Good morning, madam. Very good morning, madam. Good morning, madam. Welcome, madam. Okay, Good morning, madam. All the best, madam. Sai Sudha, madam. Thank you, madam. Good morning. Okay, Amma. Okay, madam. Good Okay, morning, all Vestige. the best. Over to you. Thank you, madam. Good morning, Vestige. Good morning, Lakshmi, madam. Good morning, Vijay, madam. Good morning, Rajeshri, madam. Good ఫ్రెండ్స్ morning, my team ఒక్కసారి leader. అందరికి మ్యూట్ లో పెడుతున్నాను. సాయి సుధ ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా, మేడం? ఓకే అమ్మా, ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, మేడం. గుడ్ మార్నింగ్, మేడం. గుడ్ మార్నింగ్, వైష్ణవి. గుడ్ మార్నింగ్, లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్, విజయ్ మేడం. గుడ్ మార్నింగ్, రాజశ్రీ మేడం. గుడ్ మార్నింగ్, మై టీమ్ లీడర్స్. ముందుగా నేను చెప్పుకోవాలి అంటే కనుక ముందుగా నా గురించి నేను చెప్పుకోవాలి అంటే అందరికీ తెలుసు, కొత్త వాళ్ళు జాయిన్ న్యూ పర్సన్ అందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి నా గురించి చెప్తున్నానండి. నా పేరు సాయిసుధ అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. రాజమండ్రిలో ఉంటాను. అయితే నాకు వెస్టీజ్ అన్నది అయితే నాకు ఏమీ తెలియదండి. అసలు వెస్టీజ్ అంటే ఏంటి, ఇందులో ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి ఏంటి అన్నది కూడా తెలీదు. నన్ను జాయిన్ చేసిన వాళ్ళు మా ఇంద్ర మేడం, నాకు వదిన అవుతారు. అయితే తను ఏమన్నారంటే ఈ ప్రోడక్ట్ వాడుకుంటే బాగుంటుంది, నేచురల్ గా తయారవుతాయి అని చెప్పారు. చెప్తే కనుక నేను ఏంటంటే సరే, ఐడి గురించి అయితే నేను ఏమీ ఆలోచించలేదండి ముందే అయితే. అంటే జాయిన్ అవ్వడం అలాగా ఏమి నేను అనుకోలేదు. అంటే నేను ఇది మన ఇప్పుడు ప్రోడక్ట్ అంటే ఐడి తీసుకుంటారు, ఇందులో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ నేను ఆలోచించలేదండి. ఓన్లీ ప్రోడక్ట్ బాగుంటాయి అన్నారు కాబట్టి ప్రోడక్ట్ యూజ్ చేద్దామని చెప్పి నేను ప్రోడక్ట్ యూజ్ చేశాను. అంటే యూజ్ చేయలేదు, పంపించమని చెప్పాను. చెప్తే తను ఏం చేశారంటే నాకు జూమ్ లో అంటే మన మినియర్స్ గ్రూప్ లోని జాయిన్ చేశారు. ఏంటి గ్రూప్ మెసేజెస్ వస్తున్నాయి, ఏంటి కొత్త గ్రూప్, ఎవరు జాయిన్ చేశారు ఏంటి అంటే అనుకుంటుంటే తనే మళ్ళీ నాకు మెసేజ్ చేశారనమాట. నేను ఒక గ్రూప్ లో జాయిన్ చేశాను, అందులో మెసేజెస్ చూడు నువ్వు అని చెప్పి. ఒక రోజు ఏం చేశారు, మరుసటి రోజున జూమ్ లోని జాయిన్ అవ్వమ్మా అని చెప్పి జూమ్ లింక్ పంపించడం జరిగింది. పంపిస్తే ఏంటి అసలు ఆలకిద్దాం కదా అన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే జూమ్ లో జాయిన్ అయ్యాను. జూమ్ లో జాయిన్ అయితే విజయ్ మేడము, రాజశ్రీ మేడము వీళ్ళు చెప్తున్నారు ప్రోడక్ట్ గురించి, హోమ్ మేడ్స్ గురించి అలాగే సప్లిమెంట్స్ గురించి చెప్తున్నారు. చెప్తుంటే సప్లిమెంట్స్ అంటే ఏంటి హెల్త్ గురించి కదా చెప్తున్నారని చెప్పి ఆలకించాను. ఆలకించిన తర్వాత ఈవినింగ్ ఏం చేశానంటే విజయ్ మేడం కాల్ చేసి విజయ్ మేడం అడగడం జరిగిందండి. ఇలాగా మా బ్రదర్ కి కొంచెం వీక్ గా ఉంటాడండి, ఏమైనా వర్క్ అది చేసినా కూడా తను కాళ్ళు నొప్పులు తలనొప్పి అని అంటుంటాడు, ఏంటండి అంటే అప్పుడు తను ఏం చెప్పారంటే మేడము కొలెస్ట్రాల్ ఒకటి, నూనె ఒకటి అలాగే ప్రోటీన్ పౌడర్ ఒకటి వాడమ్మా, వాడితే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మీ తమ్ముడికి అని అన్నారు. అంటే అయితే నేను తీసుకోవడం జరిగిందండి. తీసుకున్న తర్వాత అవి వాడటం వల్ల అయితే మట్టి ఎక్సలెంట్ రిజల్ట్ నాకు 1 month లోనే తెలిసిపోయింది. కానీ ఇంకా యూజ్ చేస్తున్నాం మేము, ఎందుకంటే మనకి ఫ్యూచర్ లోని ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు. మనకి ఎప్పుడు కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే కనుక మనకి ఇంత అంతా బిల్లేదు. ముందు చేయి పట్టుకోవడానికే ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటారు. అదే కాకుండా మనకి ఇంకా లిస్ట్ ఇస్తారు కదా, మరి చెప్పొద్దు అది ఏంటి అన్నది కూడా చూడరు. మనకి తలనొప్ప లేకపోతే పంటి నొప్ప అన్నది కూడా ఆలోచించరు. ముందు రాసేది బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అలాగే స్కానింగ్లు ఇవి అవి అది చాలా పెడతారు. వాటికి మనం డబ్బు ఖర్చు పెట్టే బదులు
మనము ఇలాంటి నేచురల్ గా తయారైన సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక మనకి ఎలాంటి ఆరోగ్యం సరే మనకి హానికరం ఉండదు. ఆలోచించుకొని నేను ఏం చేశానంటే మా తమ్ముడు వాడటమే కాకుండా నేను కూడా వాడడం జరిగిందండి. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నాకు ఎలర్జీ ఉండేది. నాకు ఆ ఎలర్జీ ఎలాగంటే మరి దేనికి వచ్చింది అన్నది కూడా నాకు తెలియదు. అది డస్ట్ ఎలర్జీయా లేకపోతే ఏం ఎలర్జీ అన్నది కూడా తెలియదు. అయితే నేను ఏం చేశానంటే మామూలుగా ఒక ఇల్లు దులిపినా లేకపోతే ఒక పెరుగన్నం తిన్నా లేకపోతే మజ్జిగ తాగినా కూలింగ్ వాటర్ తాగినా తుమ్ములు తలకు స్నానం చేసినా కూడా నాకు తుమ్ములు వచ్చేసేవి. చేయడానికి కూడా భయపడేదాన్ని, తినడానికి కూడా భయపడేదాన్ని. కానీ ఒకటి ఇందులోని నేను స్పిరులినా అలాగే ఆమ్లా అలోవెరా వాడానండి. వాడడం వల్ల అయితే మటుకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి నాకైతే మటుకు. నిజంగా అసలు తుమ్ములు అన్నవే ఉండట్లేదు. అయితే ఇంకోటి ఒకసారి చూపించుకోవడం జరిగింది డాక్టర్ కి. చూపించుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ సీజన్ బట్టి నీకు తలలోని నీరులాగా కపంలాగా పట్టేస్తుంది. అది అంటే ఎండాకాలమును చలికాలం అది ఏంటంటే కరుగుతూ ఉంటది అనమాట. కరిగినప్పుడల్లా నీకు అలాగా తుమ్ములవి వచ్చి ఆ నీరది కారడం జరుగుతుంది అనేసి. ఏంటి ఇలాగంటున్నారు అని అనుకున్నాను. కానీ ఇందులో వాడడం వల్ల అయితే మట్టి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి నాకైతే మట్టు. ఎవరివైనా సరే ముందు చెప్తే ఎవరు వినరండి. అది ఎవరన్నది కూడా. ఎందుకంటే బాగా డాక్టర్లకు అట్రాక్ట్ అయిపోయారు. దాని వల్ల మనం ఇప్పుడు చెప్తే వినరు. కానీ అలాంటి వాళ్ళకి మనము కళ్ళకు కట్టినట్టు చాలా డిమోస్ ఉన్నాయి. మన మొత్తం ఆల్మోస్ట్ అన్నిటికీ హోమ్ మేడ్స్ కి ఏంటి, సప్లిమెంట్స్ కి ఏంటి, అన్నిటికీ కూడా డిమోలు ఉన్నాయి. మనం మన బ్యూటీ దానికి గురించి కూడా మనకి లక్ష్మి మేడం చెప్తున్నారు. దానికి కూడా మనకి డిమోల్ చేయగలం. డిమోల్ చేసామంటే కళ్ళకు కట్టినట్టు చూపించామంటే ఆటోమేటిక్ కాళ్ళే వస్తారు. ఆ నమ్మకం అయితే నాకు కలిగింది. ఎందుకంటే నేను ముందులోని ఇందులో జాయిన్ అయిన తర్వాత అంటే చాలా మంది అంటారు కదా, నెగిటివ్స్ వస్తే వెనకడుగేస్తారు అనేసి. అయితే నేనైతే మటుకు అంటే నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ నాకైతే ఎప్పుడు అనిపించలేదండి. ఇది ఏముంది, మనం ఏం పెట్టుబడి పెట్టట్లేదు కదండి ఇందులో అని. డబ్బులు లాస్ అవుతాయి, ఏంటి ఇంట్లో వాళ్ళు తిడతారు అని. ఏంటి ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుతున్నాం మనం. బయట కొనుక్కున్నాక ఇందులో కొనుక్కుంటున్నాం. అలాంటప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది? చెప్తాము, ఎంతో మంది చెప్తాం. విజయ మేడం చెప్తారు, లక్ష్మి మేడం చెప్తారు, అలాగే మహేష్ సార్ కూడా చెప్తారు మనకి. ఏమని? 100 మంది చెప్తే 101 మంది వస్తారు, ఒక ఆయన వస్తారు, ఆయన వెనకాతల 100 మంది వస్తారు అనేసి. అదైతే నాకు ఇప్పుడు నాకు ఏంటంటే ఫస్ట్ లోని చెప్తే నెగిటివే వచ్చింది నాకైతేను. నేను ఎంతమంది చెప్పాను. నాతో పాటు మా తమ్ముడిని కూడా తీసుకొచ్చాను నేను. ఇందులో జాయిన్ చేయడం జరిగింది. మా తమ్ముడు ఏంటి, నేను చెప్తున్నాను కదా అని చెప్పి తను కూడా మొదలెట్టాడు. తన ఫ్రెండ్స్ కి ఒక ఇద్దరికి చెప్పారు, ఏం లేదు పిల్లలకి ఇలాగా గ్రోత్ అవడానికి వీక్ గా ఉంటున్నారు కదా, ప్రోటీన్ పౌడర్ వాడండి, ఇదిగో ప్రోటీన్ పౌడర్ వాడండి, కొలెస్ట్రాల్ వాడండి, చాలా హెల్త్ గా ఉంటారు అనేసి. కానీ వాడికి ఆ ఇద్దరు చెప్పేటప్పటికి వాళ్ళేమో ఇలాంటివి ఎన్నో చూసేవాళ్ళే, మా పిల్లల మీద మేము ప్రయోగం చెయ్యము, నువ్వు చెప్పద్దు అని అంటప్పటికి తను పాపం వెనకడిగేసాడు. అంటే తను కొంచెం మనకి తను ఏంటంటే ఆ మొహమాటం ఎక్కువ వాడికి. నేనైతే మటుకు చెప్పడం జరుగుతుంటది. కానీ తనకి ఏంటంటే మొహమాటం ఎక్కువ. అసలు తను అంటే చెప్పలేడు పాపం. ఆ ఒక్క 2 నెగిటివ్ వచ్చేటప్పటికి, అక్క నేను చెప్పలేనక్క, ఎవరు ఆలకించట్లేదు నా మాట అని చెప్పి తను చెప్పడం మానేశాడు వాడు. అయితే నేను అన్నాను, సరేలే. నా ఆలోచన ఏంటంటే నేనే కాకుండా మా తమ్ముని కూడా నా వెనకాతలు తీసుకొస్తే కనుక వాడికి ఆలోచన మారుతుంది కదా అన్న ఉద్దేశంలోనే నేను నా కింద ఒక 6గురిని జాయిన్ చేయడం జరిగింది. అలాగే మా తమ్ముడి కింద ఒక పట్టుదలతోని నేను అనుకున్నాను, తనకి కూడా నా వీడియో వస్తుంది ఎప్పుడో, మా తమ్ముడి వీడియో కూడా అందులో రావాలి, ఆ పిక్ రావాలి అన్న పట్టుదలతోని నేను ఈ మంత్ అయితే మటుకు మా తమ్ముడికి 6 legs పూర్తి చేసి 1:6 చేయించడం జరిగిందండి. తను ఇప్పుడు ఏమంటున్నాడంటే, అక్క నేను కూడా చెప్తానక్క, నేను చేస్తానక్క అనడం జరిగింది. రీసెంట్ గానే నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యానండి. ఈ మంత్ అయితే మటుకు నేను సిల్వర్ అవ్వాలనుకుంటున్నాను.
ఇంకోటి చెప్పడం అంటే మీ ముందుకి చెప్తున్నానండి. వచ్చాను ఏంటంటే ఆ కొన్ని డిమోస్ ఉన్నాయండి, కొత్త డిమోస్. అవి మీకు ఎంత వరకు రీచ్ అవుతాయి అన్నది చూసి చెప్పండి. ఫస్ట్ గా నేను చెప్పడానికి ఏంటంటే మీకు ఈ విటమిన్ సి అండి. ఈ డిమో చేయాలనుకుంటున్నాను నేను. ముందుకు వచ్చాను. మనము మేడం క్లియరా మేడం? క్లియర్ అమ్మ, క్లియర్ క్లియర్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అయితే ఇప్పుడు చూడండి, ఇందులో నేను వాటర్ వేసానండి. ఈ వాటర్ అన్నది ఏంటి మీకు, మనం పుట్టినప్పుడు మన శరీరం ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే మనము చూపించలేం కదా. దీన్ని బట్టి మనం వాళ్ళ ఆలోచన మార్చగలం. ఈ ఇది చూడండి, ఈ వాటర్ ఇంత వైట్ గా ఉంది కదా. ఈ వైట్నెస్ ఏంటంటే మీకు ఈ మన బాడీ ఇలా ఉండేది మన పుట్టినప్పుడు. కానీ ఇప్పుడు మనము తినే తిండి కలుషితం, అలాగే తాగే నీరు కలుషితం. అలాగే కనుక మనము చెప్పుకోవాలంటే పీల్చే గాలి కూడా కలుషితం, పొల్యూషన్ మొత్తం మనకి. ఇలాంటి దీంట్లోని మన బాడీ ఎలా తయారైంది అంటే అది చూపించడానికి ఈ బెటోనిన్ ఉంది. ఇది ఏంటంటే కలుషితం ఎలాగా అన్నది మన బాడీలో ఎలా ఉంటుంది, జంక్ ఫుడ్స్ అవి తింటే కనుక మనకి ఎలా ఉంటుంది అన్నది అయితే మటుకు చూపిస్తానండి. ఇందులోని ఇదిగో నేను రెండిట్లో వేస్తాను వాటర్. అంటే మన బాడీ ఇప్పుడు ఇలా తయారైందండి, చూసారా. ఫస్ట్ ఎలాగ స్వచ్ఛమైన నీరులాగా ఉండేది మన బాడీ. కానీ ఇప్పుడు పరిస్థితులు బట్టి ఈ పొల్యూషన్ అలాగే కలుషితం అయిపోయి ఇవన్నీ కూడా తాగే నీరు తినే తిండి మొత్తం అన్ని కలుషితం. దీని మీద మనకి ఏంటంటే ఈ మన బాడీలోని ఇలా తయారవుతున్నాయి టాక్సిన్స్ అవి. దానికి మనకి నిజంగా చెప్పాలి అంటే గౌతమ్ గారికి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా అది తక్కువే అవుతుందండి. మన ఇండియన్ ప్రోడక్ట్, మనము వాడే ప్రోడక్ట్ నిజంగానూ చాలా బాగా తయారు చేశారండి. ఏంటంటే ఎవరైనా కూడా సప్లిమెంట్స్ వేసుకోమని చెప్తాం కదా. వేసుకోమని చెప్తే కొంతమందికి అంటే క్యాప్సుల్ అంటే టాబ్లెట్ రూపంలో ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి చూసి భయపడతారు మింగడానికి. అలాంటి వాళ్ళకి మనం ఇలాగా స్ప్రే కానీ, ఇందులో స్ప్రేలు 4 రకాలు ఉంటాయండి. డి విటమిన్ స్ప్రే, అలాగే సి విటమిన్ స్ప్రే, మనకి మల్టీ విటమిన్, అలాగే B12, ఇలా 4 స్ప్రేలు మనకి అందించడం జరిగింది మన గౌతమ్ గారు. అయితే ఇందులో నేను ఒక్క స్ప్రే ఇచ్చేస్తున్నాను చూడండి. చూసారా. అయితే అంటే మనకి 2 సెకండ్స్ లో మన బాడీలోని ఎలాగైతే కలుషితం ఉండేదో వెంటనే చూసారా ఎంత క్లియర్ అయిపోయిందో. ఎలాగైతే ఫస్ట్ మన బాడీలోని అంటే వైట్ గా ఉండే నీరు మనం ఇది బెటోనియా వేసేటప్పటికి ఎలాగైతే కలుషితం అయిపోయిందో అలా మన బాడీలో కూడా అలాగే పొల్యూషన్ అది అయింది, అలా కలుషితం అయిపోయింది. కానీ ఈ స్ప్రే గాని మనము నాలుగు కింద గాని ఒకసారి వేసుకున్నాము అంటే కనుక ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు వేసుకున్నాము అంటే కనుక సెకండ్ లో మనకి బాడీలో మెల్ట్ అయిపోయి చక్కగాను మన బాడీ కలుషితం అంతా కూడా తీరిపోతుంది. మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. ఇదే కాకుండా చూడండి అంటే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఇది చూసారా, ఇది కూడా మీకు సెకండ్ ఫ్లోర్ మీకు ఇది కూడా మనకి క్లియర్ అయిపోయింది. మనము ఎందుకు అంటే చాలా మంది చెప్పడానికి చాలా వెనకాడుతున్నారు. ఏంటి ఎవరు వింటలేదు కదా, చేయట్లేదు కదా. లీడర్స్ నేను ఒకటి చెప్పడం జరుగుతుందండి. మనకి ఎవరికైనా చెప్తే వింటలేదు చేయట్లేదు అంటే మనము అలాగే ముందు చెప్పి ఎవరైనా వచ్చి మనకి చెప్తే మనం విన్నామా?
వెళ్ళలేదు కదండి. అలాగే వాళ్ళ ప్లేస్ లో మనల్ని పెట్టి ఆలోచించండి. ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా వస్తారు. నాకైతే మటుకు నిజంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. నేను ముందు చెప్తే ఎవరెవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ నంబర్లు తీసుకున్నాను కాబట్టి వాళ్ళ స్టేటస్లు పెడుతున్నాను. అలాగే కొన్ని వీడియోస్ పంపిస్తున్నాను. పంపించడం వరకు నాకు వాళ్ళు ఏంటంటే నాకు కాల్ చేసి అడుగుతున్నారు, ఏంటమ్మా ఏవో పెడుతున్నావు ఏంటి అనేసి చెప్పి. ఇప్పుడైతే నాకైతే మటుకు మంచి మంచి లీడర్స్ రావడం జరుగుతుందండి నిజంగాను. వాళ్ళకి వాళ్ళే కాల్ చేస్తున్నారు రమ్మని చెప్పి. ఎప్పుడు కూడా మన మీద మనం ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోకూడదండి. ముందు మనం ధైర్యంగా ఉంటేనే, మన మీద మనకు నమ్మకం ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. మన అప్లైనర్లకి మన మీద నమ్మకం ఉంటది, కానీ మన మీద మనకు నమ్మకం ఉండదండి. నిజంగా చెప్పాలంటే నా మీద నాకన్నా నా గురించి నాకన్నా కూడా విజయ మేడంకి ఎక్కువ తెలుసండి. నాలో ఎంత ధైర్యం ఉంది, నాలో ఎంత పట్టుదల ఉంది, నేను ఏం చేయగలను అన్నదైతే మటుకు నిజంగా చెప్తున్నాను. విజయ మేడం అయితే ఆ ఎప్పుడైనా నేను డల్ గా మాట్లాడాను అంటే కనుక విజయ మేడం ఒకటే అంటారు, ఎందుకమ్మా అంత డల్నెస్ గా మాట్లాడుతున్నావు నువ్వు, నీలోని నీకు తెలియట్లేదు, నీకుంది ధైర్యం ఉంది, నువ్వు చెప్పగలవు చేయగలవు అని చెప్పి తనతో మాట్లాడితే, ఒక అక్కగా ఒక తల్లిగాను తనతో మాట్లాడితే నాకు చాలా ఫ్రీగా ఉంటదండి. నేను తనే నాకు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను అంటే మటుకు నిజంగా చెప్పాలంటే రాజశ్రీ ఆంటీ విజయ మేడమేనండి. నాకు నిజంగా చెప్పాలి అంటే నేను రాజశ్రీ ఆంటీ అన్నాను, నేను ఆంటీ అనే పిలుస్తానండి. విజయ మేడం కూడా అక్క అనే పిలుస్తాను నేను. నిజంగా చెప్పాలంటే మటుకు వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇందులో నేను ఇంతగా ఇప్పటికీ ఇంకా నిలబడ్డాను అంటే వాళ్ళ వల్లేనండి నేను. అలాగే మా అప్లైనర్ ఇందిరా మేడం కూడా, ఆవిడనైతే నేను అసలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ మీద నన్ను తీసుకొచ్చినందుకైతే మటుకు తనకి చాలా చాలా కృతజ్ఞతలండి చెప్పాలి అంటే. ఇది ఒక డిమో అయిందండి. ఆ ఓకేనా మేడం? లాస్ట్ కి మళ్ళీ ఒకసారి అన్ని కూడా రిమూవ్ చేస్తాను. ఇంకోటి మనకి చెప్పాలి అంటే ఇది కొత్త డిమో అండి. అది ఎవరు చేయలేనట్టు. ఈ బాడీ స్ప్రే ఉంది కదా, చాలా మంది బయట స్ప్రేలు వాడుతున్నారు. అంటే కాస్ట్ ఎక్కువ అని. కాస్ట్ ఎక్కువ అంటే వాళ్ళకి కాస్ట్ బట్టి చూపిస్తే మనకు తెలిసిపోతుందండి. మన బాడీకి ఏంటంటే దేనికి మనం డియో వాడతాము, ఉదయం వేసుకుంటే సాయంత్రం దాకా ఫ్రెష్ గా ఉండాలి. మనం ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళినా లేకపోతే బయట వర్క్ వెళ్ళినా చేసినా కూడా మనకి ఏంటంటే బాడీలోని చెమటది పట్టేసి వాసన రాకూడదు అని చెప్పి మనం డియో వేసుకుంటే మీ ఇది ఎంత వరకు ఉంటదండి, మీకు సాయంత్రం వరకు ఫ్రెష్నెస్ ఇస్తుందా? అదొకసారి ఆలోచించండి లీడర్స్. అది తర్వాత ఇదేమో మన వెస్టీస్ కంపెనీది ఈ డియో. అయితే నేను చిన్న డిమో చేస్తున్నానండి ఒకసారి. ఏం లేదు, మీరైనా ఇంట్లో చెయ్యొచ్చు. ఒక పేపర్ మీద పెన్నుతోని ఇలాగా చేసుకోండి, గీతల్లా పెట్టుకొని దీని మీద నేను ముందు బయట డియో వేస్తున్నాను, అది చూడండి. చూసారా? ఇప్పుడు మన వెస్టీస్ కంపెనీ డియో వేస్తున్నానండి. ఇదిగోండి చూడండి. అంటే మన బాడీలో మెల్ట్ అయిపోయేది ఇదండి. ఇది కాసేపటికి ఆరిపోయిన తర్వాత చూడండి, దీనికి డిఫరెంట్ నేను చూపిస్తానండి మీకు. ఒకటి డియో గురించి మాట్లాడాలి అంటే కనుక నేను మా బ్రదర్ కి వాడడం జరిగిందండి. ఆ తర్వాత కొన్ని డియోలు ఉంటాయి స్ప్రేలు, అవి ఏంటంటే కొంతమందికి సూట్ అవ్వండి, ర్యాషెస్ టైప్ లో వస్తాయి. అలాగే కనుక చిన్న చిన్న పొక్కుల టైప్ లో వస్తాయి. నేను బాడీ స్ప్రే వాడడం జరిగింది బయటకి.
అంటే బయటికి అది వెళ్తే కనుక కొంచెం చెమట వాసన అది ఎక్కువగా ఉంటది అని చెప్పి అది వాడటం జరిగిందండి. జరిగితే కనుక నాకేంటంటే చిన్న చిన్నది ఈ పోర్షన్ లోనే పొక్కుల టైప్ లో వస్తుంది. తప్పక నేను మానేశాను. ఇప్పుడు మన ఈ ప్రోడక్ట్ ఉంది కదా, మన వెస్టీస్ ప్రోడక్ట్ డియో, ఇది అయితే మటుకు వేసుకుంటే మనకి ఎంత ఫ్రెష్నెస్ ఇస్తుందో. నిజంగా నేను ఒక ఇద్దరికి సజెస్ట్ చేశాను, తీసుకున్నారు, వాడడం కూడా జరిగిందండి. వాళ్ళు ఏమంటున్నారు, కాస్ట్ గురించి చూస్తే కాస్ట్ కాదమ్మా, కాస్ట్ బట్టే వాడడం కూడా అలాగే అవుతుంది. ఎన్ని రోజులు వస్తుందమ్మా, నిజంగానే చాలా బాగుంటుంది. నేనే కాదు మా అబ్బాయి కూడా వేసుకుంటున్నాడు. ఎక్కడ తీసుకున్నారని అడిగారంట. ఇలాగా అక్క ఇచ్చింది అంటేను చాలా బాగుంది నాన్న అని చెప్పి తను అనడం జరిగిందండి. ఇది ఒక డిమో అండి. ఇంకోటి పాత డిమోయే, కానీ ఒకటి నేను అంటే అది కొత్త వాళ్ళు కూడా వచ్చారు కదా అని చెప్పి చెప్పాలనుకుని మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే కాల్షియం. ఎందుకంటే నాకు మొన్న నేను రీసెంట్ గాను వైజాగ్ రావడానికి అనేసి ట్రైన్ జర్నీ చేశాను. ట్రైన్ జర్నీ చేసినప్పుడు అక్కడ ఒకరు అంటే మామూలుగా అంటారు కదా, మనం ఎక్కడైనా కూడా వదలకూడదు ఎవరిని కూడా అనేసి. మన వరకు మనం చెప్పుకొని వెళ్ళిపోవడమే తప్ప ఆ వాళ్ళు వింటారా లేదా అన్నది తర్వాత సంగతి. ముందు మనం చెప్పామా లేదా అన్నదే మెయిన్ కదా. అయితే నేను ఒకరికి చెప్తున్నాను, అంటే ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అన్నారు. అంటేనమ్మా ఇలాగా వైజాగ్ వెళ్తున్నానండి. ఇలా అంటే ఏం వర్క్ చేస్తామంటే వెస్టీజ్ చేస్తున్నానండి. ప్రొడక్ట్ వెస్టీజ్ బిజినెస్ అండి. ఇందులో ఏం లేదు, మనం జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడం అని చెప్పాను. మొత్తం వివరాలు చెప్పడం జరిగిందండి. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఒక ఆవిడ ఉంది. మన ఐరన్ పోలిక్ అది డిమో చేయడం జరిగిందండి. చేస్తే ఎందుకంటే ఎప్పుడు మనం అంటే మన హ్యాండ్ బ్యాగ్ లో ఉండాలని చెప్తారు కదా మేడంలు అందరూ కూడాను. అయితే నేను అవి డిమో చేస్తుంటే కనుక ఒక ఆవిడకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఆవిడ ఏమన్నారు, అమ్మా మీరు ఇవి చూపిస్తున్నారు కదా, ఇవే మీరు అంటే మీరే తయారు చేసి మీరే అది మీరు చెప్తున్నారేమో కదా మీవి గొప్పవి అనేసి అని అన్నారు. అంటే నేను అన్నాను, అండి ఒక మాట, మీ దగ్గర ఏమైనా మీ దగ్గర ఏమైనా ఐరన్ క్యాప్సులు ఉన్నాయా అంటే మీకు హెల్త్ ఇష్యూ ఉందా అంటే ఆవిడకి ఏవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే చెప్పలేదు నాకైతే మటుకు. ఆవిడ చెప్పకపోతే ఆవిడకి నేను అడిగాను, అయితే మీ దగ్గర ఉన్నాయా అంటే ఉంటాయమ్మా, నా హ్యాండ్ లో ఎప్పుడు నేను బయట అది వెళ్తుంటాను కదా అందుకని వేసుకోవడానికి అని చెప్పి ఉంచుతాను బ్యాగ్ లో. అయితే ఉంటే కనుక ఇవ్వండి, మాకు నేను ఇది పక్కన పెట్టేస్తానండి, మీది ఇవ్వండి, మీది ఇస్తే కనుక మీ దాంతోనే డిమో చేస్తానని చెప్పడం జరిగిందండి. ఆవిడైతే లేదన్నారు. లేదంటే ఒకటే చెప్పాను, మీరు ఐరన్ క్యాప్సూల్స్ వేసుకుంటారు కదా, వేసుకుంటే కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఐరన్ ఉంటది కదండి, ఈ ఇనుము పట్టిన మ్యాగ్నెట్, అది తీసుకొని ఒకసారి మీరు ఐరన్ క్యాప్సూల్ వాడుతున్నారు కదా, ఆ ఐరన్ క్యాప్సూల్ మీద మీరు చేసి చూడండి, అది పడుతుందా లేదా అని. అక్కడ మనం భయపడకూడదండి. వాళ్ళు అడిగారు కదండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో వస్తాయి. నేను ఒకటే అనుకున్నాను, ఆహా ఇలాంటివి కూడా వస్తాయి అని చెప్పి అది మైండ్ లో పెట్టుకున్నాను. దీనికి ఇలాగ ఆన్సర్ చెప్తే బాగుంటుంది అని చెప్పి. నిజంగాను చాలా ఇది అంటే అక్కడ అమ్మాయి ఆవిడ చెప్పేటప్పుడు ఆవిడ అదే అన్నారు, అమ్మ నేను ఇలాగ అడిగానని ఏమనుకో, పర్లేదండి, మీలాగే చాలా మంది అడుగుతారు. ఈ రోజు మీరు అడిగారు, మీరు అడగకపోయి ఉంటే రేపు ఇంకోళ్ళు అడుగుతారు. వాళ్ళకి ఎలాగ ఆన్సర్ చెప్పాలో మాకు తెలియాలి కదండి. నిజంగా చెప్పాలి అంటే మాకు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నేను ఇలాంటి క్వశ్చన్ వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఇలాంటివి కూడా క్వశ్చన్స్ వస్తాయని చెప్పి మీ ద్వారా నేను నేర్చుకోవడం జరిగిందండి. చాలా 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 థ్యాంక్స్ అండి ఆంటీ అని చెప్పి నేను అక్కడ చెప్పడం జరిగిందండి. అయితే నేను కాల్షియం డిమో చెప్తున్నానండి. చూసారా, ఈ రెండిట్లో కూడా నేను ఫస్ట్ వేసానండి. చూసారు కదా, ఇందులో కూడా ఒక స్పూన్ వేసాను, ఇందులో కూడా ఒక స్పూన్ వేయడం జరిగింది. అయితే నేను కాల్షియం వేస్తానండి. ఇది బయట కాల్షియం, మనకి డాక్టర్లు సజెస్ట్ చేస్తారు కదా, అంటే ఇక్కడ మనకి జాయింట్స్ అవి నొప్పి పెట్టినంటే బాడీలో కాల్షియం తక్కువైంది అని చెప్తారు కదా. ఆ ఇది డాక్టర్లు ఇచ్చిన కాల్షియం టాబ్లెట్ అన్నమాట. అయితే ఇదేమో మన వెస్టిస్ క్యాప్సూల్స్ మనవి. ఓకే, ఇది ఏం లేదండి, మీరైనా ఇంట్లో చెయ్యొచ్చు.
ఒక క్యాప్సూల్ తీసుకొని ఇలాగా ఏం చేస్తామంటే ఒక పేపర్ మీద పెట్టి ఇదిగోండి ఇలాగా ఒక పేపర్ మీద పెట్టి మనము ఇది కొంచెం గుండగా చేసుకున్నాము అంటే ఇదిగోండి ఇది ఇందులో వేస్తున్నాను. ఈ క్యాప్సూల్ ఉంది కదా, ఈ టాబ్లెట్ బయటది, ఇది కూడా నేను ఒకటి తీసి గుండేస్తాను. ఇదిగోండి డిఫరెంట్ చూసారా? అంటే బయట క్యాప్సూల్ లోని మనకి సున్నం కలుపుతారండి. సున్నం కలిపితే కనుక మీకు ఆ సున్నంలోని మనం ఆ పసుపు కలిపితే ఏ కలర్ వస్తుందండి? రెడ్నెస్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మన ఇప్పుడు వెస్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఏవైనా కూడా వాటర్లో వేస్తే బేగా మెల్ట్ అయిపోతాయి. ఎందుకంటే పైన మనకి ఇవి ఉంటాయి కదా, పొర టైప్ లో ఉంటుంది కదా, లోన కాకుండా పొర టైప్ లో ఉంటది. అదేంటంటే మన ఇప్పుడు క్యారెట్ తొక్కలతోని అలాగే వంకాయ తొక్కలతోని అలా చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు స్పిరినా మీద పొర టైప్ లో ఉంటే కవర్ చేశారు, అదేంటి మనకి గెంజి మీద తెట్లకు కడతది కదా, దాంతో తయారు చేస్తారు మీకు. అదే ఇది. తర్వాత ఇంకొకసారి ఇంకోటి మనం వేసిన దాని తర్వాత మీరు కింద చూడండి, మట్టిలాగా శుభ్రంగానే కిందకి అంటుకుపోతుంది కాల్షియం. బయట సున్నంతో తయారు చేస్తా అంటే దాంట్లో కలుషితం ఉంటది, అంటే ఇవి ఉంటాయి మనకి. తర్వాత సున్నం కలుపుతారు కనుక. ఇది మన ప్రోడక్ట్ అయితే, మన వెస్టిస్ ప్రోడక్ట్ అయితే కనుక కాల్షియం ఇదైతే మటుకు మీకు సముద్రపు ఆల్చిప్తో తయారవుతుంది. నిజంగా కాల్షియం అన్నది మన దీంట్లో తయారు నాకు అంటే కాల్షియం వాడడం వల్ల అయితే మటుకు చాలా బాగుందండి. నాకైతే మటుకు నేను సజెస్ట్ చేస్తున్నాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఇది నేను లాస్ట్ లో మళ్ళీ చూపిస్తానండి మీకు. తర్వాత ఇంకోటి ఆ, ఆమ్లా అండి. ఆమ్లా అన్నది కూడా సి విటమిన్. మేడం చెప్తుంటారు కదా, లక్ష్మి మేడం రోజు కూడాను మనకి ఆ నూనె ఒకటి వేసుకోమంటారు, అలాగే ఆమ్లా ఆ ఇవన్నీ వేసుకోమంటారు కదా. ఆమ్లా అన్నది ఏంటంటే ఉసిరికాయతో తయారవుతుంది. మనకి సి విటమిన్ దొరుకుతుంది. అయితే ఒకటి నేను ఇందులోని ఇందులో కొంచెం బియ్యం ఇందులో కొంచెం బియ్యం వేస్తున్నానండి. ఓకేనా అండి? చూసారు కదా. ఇందులోని కూడా అంటే మనకి బాడీలోని పొల్యూషన్ అంటే ఇప్పుడు నేను విటమిన్ సిది స్ప్రే చూపించాను. అలాగే ఇప్పుడు ఆమ్లా, ఇది కూడా సి విటమినే కదండి మనకి. అయితే ఇందులోని బెటనిన్ వేస్తాను, ఒకసారి చూడండి. బియ్యం తెల్లగా ఉంటాయండి మనకి.
అంటే మన బాడీలోని పేగులు అవన్నీ కూడా ఎంత చక్కగా ఉండేవంటే ఫస్ట్ లోని మనం అంటే అప్పుడు ఒక ఇది మనకి ఏవి కూడా మన ఇవి నేచురల్ గా తయారైనవి అన్ని కూడా మనకి తినేవాళ్ళం. పళ్ళేంటి కాయగూరలు ఏంటి అన్ని కూడా లాస్ట్ కి ఇప్పుడు బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయండి. ఒకసారి వంట చేసినప్పుడు బియ్యం కడుగుతాం కదా, ఆ బియ్యం కడిగినప్పుడు ఒకసారి చూడండి పైకి తేలుతాయండి ఇన్ని బియ్యం. ఏంటి అని చెప్పి ఒక రోజు చూస్తేనేమో అవి బియ్యంలా కాకుండా మరమరాలు, అంటే నీటిలో వేస్తే మరమరాలు చూడండి ఇలా పొంగుతాయి. అలాగా వచ్చినవి వస్తుంటే ఏంటి ఇవి అని చెప్పి నేను చూస్తేనా అవేమో తర్వాత తెలిసింది మాకు అందులో కూడా అంటే బియ్యంలో కూడా మనకి ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయని. ఇంకా దేంట్లో అండి మనం సరిగ్గా అంటే మన బాడీకి పోషకం అందాలి అంటే కనుక ఏం తింటాం అన్నిటికీ మనకి మనం కెమికల్స్ కలిపిస్తుంది. మనకి ఏవి కూడా మన బాడీకి ఆ అంటే మనకి ఏవి కూడా మన బాడీకి హాని చేయకుండా లేవండి. అన్ని కూడా హాని చేసేవే. ఇది వరకు తినే తిండి కన్నా ఇప్పుడైతే మనకి అన్నిటిలోని మనకి కలుషితం కలిసిపోయింది మనకి. అయితే ఒకటి మీకు బియ్యం వేసినప్పుడు మనవి చూడండి వైట్ గా ఉండేవి ఇప్పుడు చూడండి ఈ కలర్ చూసారా ఎలాగొచ్చిందో. అయితే ఇందులోని ఒక దాంట్లో నేను ఆమ్లా వేస్తానండి. అంటే డైరెక్ట్ గా కూడా వేసేయచ్చు కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి అంత టైం లేదు కదా, అందుకని నేను డైరెక్ట్ గా వేయలేదండి, ఓపెన్ చేసి వేసాను. ఇదిగోండి చూడండి, చూసారా కనబడుతుందా మేడం? చూసారా ఇలాగా నేను వేసిన బియ్యం బియ్యం లాగా ఉన్నాయి. అంటే ఆమ్లా వేసుకోవడం వల్ల మన బాడీలోని మొత్తం అన్ని కూడా క్లీన్ చేస్తాయి అన్నమాట, పేగుల కాడి నుంచి మొత్తం అన్ని కూడా. అంటే మనం వాడే ప్రొడక్ట్ అన్ని కూడా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేచురల్ గా తయారైనవి. మనం అయితే కంగారు పడకూడదు, భయపడకూడదు. చెప్పే వాళ్ళకు కూడా ధైర్యంగా చెప్పుకుంటే కనుక వాళ్ళు మన ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ చూస్తారు, ఎలా చెప్తున్నాం, భయపడుతున్నావా చేస్తున్నావా అనేసి. అయితే ఒకటి నేను చెప్పడానికి ఏంటంటే ముందుగా ఒకటి చెప్తున్నాను, కొత్త వాళ్ళందరికీ కూడాను ఒకటే చెప్పడం జరుగుతుందండి మీ అందరికీ కూడాను. ఫస్ట్ లో మీ ఇంట్లోని ఒక 2-3 సార్లు ట్రై చేయండి ఆ భయం పోయేటట్టు. మీరు ఒక్కలే కూర్చోండి, లేదంటే ఒక అద్దం ముందు కూర్చొని, అంటే ఒక దగ్గర కూర్చొని మనం చెప్తున్నట్టుగాను అద్దం ముందు కూర్చొని మనము డిమోల్ చేయండి. మీరు డిమోల్ చేసి అదే విధంగా అంటే భయం లేకుండా ఫస్ట్ టైం కొంచెం తడబడతాం, సెకండ్ టైం కొంచెం భయపడతాం, ఆ తర్వాత మూడోసారి అయితే మటుకు మనం అయితే మటుకు భయం పోతుందండి. అలాగే భయం పోయిన వెంటనే కూడా మనం బయటికి వెళ్ళి ఇలా డిమోల్ చేసి మనం చెప్తే కనుక ఎవరికైతే మనం చెప్తే కనుక వెళ్ళలేకపోయిన వాళ్ళకి మనం ఇలా డిమోల్ చేసి కూడా మనము చూపించగలమండి. మేడం థ్యాంక్ యూ మేడం, ఓవర్ టు మేడం. ఓసారి మళ్ళీ మీ అందరికి కూడా నేను రిమూవ్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ చూపించింది మనకి ఇదిగోండి స్ప్రే, చూసారు కదా. ఇది వెంటనే ఇంకా నేను రెండోసారి కూడా చూపించగలను, ఫస్ట్ టైం మనకి రిజల్ట్ వచ్చేసింది. ఒక్క స్ప్రే చేస్తే కనుక మనకి చక్కగాను చూసారు కదా ఎంత క్లియర్ కట్ గా అయిపోయిందో. ఇదొకటి. తర్వాత నేను డియో చూపించాను కదా, ఇదిగోండి ఇది దీనిది, ఇది దీనిదండి. చూసారా మన బాడీకి ఎలాంటి హానికరమో బయటదైతేను ఈ చూసారు కదా, ఇది అంటే మన బాడీని కూడా అలాగే చేస్తుందండి. ఇదేమో మన వెస్టీస్ కంపెనీది ఈ డియో.
ఇదొకటండి. తర్వాత కాల్షియం ఒకటి చూపించాను. ఇదిగో చూసారా, కింద చూడండి ఒకసారి, మీకు ఏం లేదు, కింద చూడండి ఎంత దీనిగా తయారైందో. సున్నం వాటర్ లో వేస్తే కనుక కరగదు కదా బేగాను, కింద ఉండిపోతుంది. మన బాడీలో కూడా బయట కాల్షియం చేసుకుంటే కనుక ఇలాగే బాడీ అంతా కూడా మనకి పెట్టాము. ఓకేనండి. ఇది చూడండి, ఈ రెండు కూడా తీసి చూపిస్తాం. ఇదిగా ఇదేమో ఆమ్లా వేయకుండా ఉన్నది, ఇదేమో ఆమ్లా వేస్తుంది. కొంచెం ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి demos అయితే చూపించడం జరిగింది. ఈ రోజు 2 కొత్త డెమోస్ అన్ని నేర్చుకున్నాము. సూపర్ మేడం, ఎక్సలెంట్. మీరు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక తక్కువతో వస్తారు. డెమోస్ సాయి సుధా అన్నమాట. వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా. మేడం. థ్యాంక్ యూ. మేడం నేను ఈ రోజు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నిజంగా ఈ రోజున నేను సెక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ రోజు మా బ్రదర్ బర్త్డే అండి, మా తమ్ముడిది. మీ Okay. అందరి ఆశీర్వాదాలు, ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ అన్ని వాడికి ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం నేను. ఓకే మా, ఓకే ఓకే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కిరణ్. మరి ఆ పక్కన ఉన్నారా లేదో? ఉమ్? లేదండి, వర్క్ వెళ్ళాలి కదా, ఇంకా కొంచెం మన అంటే గ్రూప్ తను వాళ్ళ వెస్టేజ్ ఫ్యామిలీ తరపు నుంచి తను ఏదైతే అనుకుంటున్నాడో ఆ గోల్ రీచ్ అయ్యి మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. సో ఫ్రెండ్స్, ఈరోజు మేడం సెషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకేనా? అన్మ్యూట్ చేసుకోండి లీడర్స్, అందరికీ ఆల్ మ్యూట్ పెట్టాను, కానీ ఒక్కొక్కరుగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ సాయి సుధా, థ్యాంక్ యూ. మరి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. కూడా పెట్టలేదమ్మా వాళ్ళకి. థ్యాంక్ యూ మేడం. Good morning, Vestige. మేడం Good morning. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. Good morning, విజయ మేడం. ఈరోజు సెషన్ అయితే చాలా బాగుంది. కొత్త డెమోలు చూసాం. అలాగే నేను ఈరోజు ఒరిస్సాలో ఉన్నాను. సుధా మేడం మా రిలేటివ్. సుధా మేడం ఈ స్థాయికి వచ్చారని చాలా చాలా ప్రౌడ్ గా ఉంది. అలాగే మా అమ్మగారికి చూపించాను. చూడండి, సుధా మేడం ఇప్పుడు ఇలాగా ఈ స్టేజ్ లో వచ్చారు. మంచి లాస్ట్ మంత్ బ్రాంచ్ అయ్యారు. మా అమ్మగారు చూసి కూడా చాలా రోజులు అయిపోయింది తనకి. మన వెస్టేజ్ వల్ల మనకి ఈ రోజు తనకి చూడడం కూడా జరిగింది. తను మాట్లాడుతుంటే మా అమ్మగారు అంటున్నారు, అబ్బా చాలా బాగా మాట్లాడుతున్నారు. సో డెమో కూడా చూశారు. నేనైతే ఒకటే, సుధా చాలా చాలా ముందుకి వెళ్ళాలి. బ్లెస్సింగ్, అందరి బ్లెస్సింగ్ ఉండాలి తనకి. అలాగే డెమోస్ కూడాను మా 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 టీంలో నుంచి అయితే చాలా బెస్ట్ డెమో చేసిన ఎవరు ఉన్నారంటే సుధా మేడం. సో ఏదైనా మంచి డెమో చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తారు. అలాగే మీరు చాలా ముందుకి వెళ్ళాలి, ఇదే నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మీ తమ్ముడు, తనకి కూడా మా బ్లెస్సింగ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కిరణ్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా
మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మాలాంటి కొత్త వాళ్ళకి చాలా బాగా కళ్ళకు కట్టినట్టు బాగా చూపించారు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, మేడం. బాగా చెప్పారు డెమో. కాకపోతే మీరు ఒకరు వేరే వాళ్ళు అడిగారు అన్నారు కదా మేడం, ఐరన్ గురించి ఎలా చెప్పారు మేడం? అదొకటి నాకు క్లారిటీగా అర్థం అవ్వలేదు మేడం, అదొకటి చెప్పరా? ఏం లేదు మేడం, ఇప్పుడు మనము చేస్తాము ప్రొడక్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఏమైనా కనుక ఇది డిమోల్ చేస్తామండి. ఓకే ఎందుకంటే హోమ్ మేడ్స్ గురించి కానివ్వండి, దేని గురించి అయినా సరే మనకి అక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం చేసేవి ఇప్పుడు బయట నుంచి లైజాల్ తీసుకెళ్తాం. తీసుకెళ్తే కనుక వాళ్ళు ఏమంటారు, అందులో ఏదో మీరు ఏదో కలిపేసే ఉంటారు, ప్రొడక్ట్ గొప్ప అని చెప్పడానికి అనేసి మీరు ఇది దాంట్లో ఏదో కలిపి ఉంటారు అనేసి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మీరైనా సరే ఇప్పుడు ఎవరైతే ఇంటికి వెళ్తారో వాళ్ళ ఇంట్లో లైజాల్ ఏదో వాడతారు కదండి. ఓకే ఓకే వాడినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి తెప్పించి అంటే మనకి నీళ్ళమంది ఏంటి, ఇప్పుడు ఇంట్లోని మనము మురికది ఎలా పోవాలి అన్నది మనం డిమో చేయడానికని నీళ్ళమందు వాడతాం. నీళ్ళమందు అలాగే లైజాల్ వాళ్ళ ఇంట్లోంచి తీసుకొని వాళ్ళ ఇంట్లోనే చేస్తూ, మనకి వాటర్ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని మొత్తం అన్ని కూడాను ఓన్లీ మన ప్రోడక్ట్ ఒక్కటే మనం యూజ్ చేయాలి. దాన్ని బట్టి అయిపోతుంది. ఓకే మేడం. ఓకేనా మేడం? ఓకే మేడం, అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్ ఒక్కసారి హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను, డిస్టర్బెన్స్ గా ఉంది. సాయి సుధా అన్మ్యూట్ చేసుకోమ్మా. ఓకే మేడం. ఓకే. బీబీఎమ్మ వెరీ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేశానండి. అమ్మా సాయి సుధమ్మా, సూపర్ చెప్పావమ్మా. నువ్వు డిమో చెప్తప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అయ్యో అమ్మా. నేను ఇంటికి వచ్చి వెంటనే ఛార్జింగ్ పెట్టి చూసాను. నేను గ్రౌండ్ లో ఉన్నాను, నువ్వు డిమో చెప్తున్నా ఫోన్ ఆగిపోయింది. ఓకే అమ్మా. నువ్వు డిమోలేని నీకు నువ్వే పోటీ అమ్మా. నీకు నువ్వే సాటి, నీకు ఎవరో లేరు పోటీ. సూపర్ చెప్తావు డిమో పోటీ, నువ్వే ముందుంటావు మా అందరికంటని. చాలా సూపర్ చెప్తావమ్మా అన్ని నేను డిమోని. మీ అందరి దీవెనలు ఉంటే అలాగే ముందుకొస్తాం అమ్మా. ఇలాంటివన్నీ డిమోలన్నీ చూపించి మాకు ఇంకా నేర్చుకుంటాం. నీ దగ్గరే కొన్ని నేర్చుకోవాలి సెట్కాలో. నువ్వు ఇంకా అన్ని వేగం చేసి మాకు అందరికి చూపించాల. నువ్వు ఏదైతే ముందుకెళ్దాం అనుకుంటున్నావో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ తమ్ముడికి నీకుని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సాయి సుధా మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా అద్భుతమైన డెమోస్ ఇస్తారు. ఎప్పుడు వచ్చినా కూడా మా విజయ మేడం గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఏదైనా ఒక స్పెషల్ ఉంటది. ఈరోజు మీ పోస్ట్ రాత్రి చూసినప్పుడు అనుకున్నాను మిస్ అవ్వకూడదు, ఏదేమైనా సరే పడుకుంటే నిద్ర వచ్చేస్తుందని లేచి కూర్చొని మరి విన్నాం అనమాట. ఎందుకంటే డెమోస్ చాలా బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడికి హ్యాపీ బర్త్డే టు యూ కిరణ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు అక్క కలిసి ఏదైతే ఆ వెస్టేజ్ లో ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. డెమోస్ చాలా బాగున్నాయిరా. థ్యాంక్ యూ మేడం. బాగుంది, కాల్షియం డెమో కూడా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఒకే డెమో కాకుండా ఇలా మీరు చేసినప్పుడు డెమోస్ చూస్తున్నారు కనుక లీడర్స్ ఒక్కొక్కసారి ఒక్కో డెమో మార్చి మార్చి చేసుకుంటూ వెళ్ళా కూడా మనకి టీం అనేది త్వరగా బిల్డ్ అవ్వడానికి కూడా బాగుంటది. థ్యాంక్ యూ, మేమందరం చూడడానికి అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. విజయ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. మేడం లక్ష్మీరెడ్డి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సాయి సుధా మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. Very good morning, ma'am. Good morning to all my Vestas family members. Very good morning.
సాయి సుధా మ్యామ్, నా తరపు నుంచి, నా టీం తరపు నుంచి, నా టీం అందరి తరపు నుంచి కూడా మీ బ్రదర్ కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి థ్యాంక్ యూ బర్త్డేస్ మేడం. చేసుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ అనేది 100% కరెక్ట్ మేడం. ఎందుకంటే మా ప్రొడక్ట్ బాగుంటది, మా ప్రొడక్ట్ లో దమ్ ఉంది, మా ప్రొడక్ట్ ఇది, మా ప్రొడక్ట్ అది అని చెప్పేదానికన్నా ఇలా ప్రూవ్ చేస్తే కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక డెమోతోనే వాళ్ళు అంటే మన ప్రొడక్ట్ యొక్క దమ్ ఏంటో తెలుసుకుంటారు. సో డెమోస్ అనేది చెయ్యాలి, ప్రతి ఒక్కరం కూడా చెయ్యాలి. డెమోస్ ని ఇవాళ చాలా క్లియర్ గా ప్రతిదీ పిన్ టు పిన్ వివరించారు. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సూపర్. మేడం. సో మీరు మంత్ బ్రాంజ్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ ఏం మేడం. థ్యాంక్ చెప్పుకోలేదు. యూ. సో మీరు అనుకుంటున్న గోల్స్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మీకాంత్ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, విజయ మేడం. మేడం వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సాయి సుధ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం. సూపర్ మేడం. మీ డిమాండ్స్ చూడడానికి యువతలు నేను వర్క్ చేసుకుంటున్నా ఎదురుకుంటూ పెట్టుకొని కన్నార్పకుండా చూశాను మేడం. చాలా సూపర్. మీ వల్ల చాలా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అలాగే మేడం. మీ తమ్ముడు గారికి హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ ఎప్పుడు మేడం. కూడా చిరంజీవిగా ఆ ప్రతి సంవత్సరం హ్యాపీగా ఉండాలి అనకూడదు, కానీ మీరు అనుకునేది ప్రతిది కూడా మీ తమ్ముడికి మీరు కూడాను ఫుల్ అయ్యి వెస్టేజ్ లో మంచి ఆనందంగా ఉండి మంచి ఇన్కమ్ తీసుకొని మీరు చాలా, ఎందుకంటే మీ వల్ల నేను విన్నాను. ఎస్ ఎప్పుడు మేడం. డైరెక్ట్ గా నేను మాట్లాడలేదు కూడా, మొన్న ఎస్ మేడం. వచ్చేటప్పుడు మాట్లాడలేదు, రాజమండ్రి వచ్చి కూడా నేను మాట్లాడలేదు. కానీ సూపర్ మేడం, చాలా థ్యాంక్ యూ హ్యాపీగా మేడం. ఉంది. థ్యాంక్ యూ ఇలాగా మేడం. అంటే ఇవన్నీ నేను చూడలేదు మేడం, కానీ మీరు ఎస్ ఇప్పుడు మేడం. చేస్తుంటే మాత్రం నాకు కొత్తగా అనిపించింది. నేను కూడా చాలా నేర్చుకోవాలి. ఎస్ థ్యాంక్స్ మేడం. మేడం. ఉంటాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. రాజేశ్వరి మేడం మీకు ఫోన్ ఇచ్చానండి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం, విజయ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆల్ లేడీస్ కి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మరి కిరణ్ గారికి అయితే నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎందుకంటే ఆల్ ది బెస్ట్ ఫస్ట్ చెప్తున్నానంటే వెస్టేజ్ ద్వారా ముందు ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలి, చక్కగా మంచి చెక్ తీసుకొని వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే నాన్న కిరణ్. 1 సెకండ్ థ్యాంక్ యూ. అలాగే సాయి సుధా, నేను ఎప్పుడూ కూతులా నేను భావించుకునే, నేను ఒక వాడుగా సాయి సుధా అని పిలిచేస్తున్నాను, ఏమనుకోవద్దు. పర్లేదండి. ఎందుకు అంటే సాయి సుధా కోసం చెప్పాలంటే నిజంగానే విజయ మేడం అన్నట్టుగా ఇండివిజువల్ లీడర్, ఇండివిజువల్ ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకంటే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, నేను ప్రతి ఒక్క దాంట్లో కూడా డిమోల్ చేస్తూ ఆ డిమోల్ ద్వారానే నేను సక్సెస్ అవుతాను అని ఒక కమిట్మెంట్ తీసుకున్న లీడర్ అనేది నేను చెప్తా. ఏదైనా చెప్తే వెంటనే వింటారు. అలాగే మేడం నేను చేస్తాను, నేను ఎలాగైనా సరే సక్సెస్ అవుతాను. వెస్టేజ్ లో మంచి చెక్ తీసుకొని నేనేంటో 10 మంది దగ్గర, 100 మంది దగ్గర నిరూపించుకుంటున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి సాయి సుధాన్ అయితే చెప్తా. ఎందుకంటే ఆవిడ ఎవ్వరు అంతమందికి కూడా అప్లైన్ సపోర్ట్ ఉన్నా సరే ఎవరు సపోర్ట్ లేకంటే ఇండివిజువల్ గా ఆవిడ నేర్చుకుని ఆవిడ తయారైన వ్యక్తి సాయి సుధా మేడం అయితే నేను చెప్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద నేను కూడా అప్లైన్ మీదే కొంతవరకు అయితే దగ్గరున్న ఉండి అప్లైన్ మీద డిపెండ్ అయ్యాను. ఎందుకు నాకు ఒక భయం, గాని అలాంటి భయం లేకుండా సాయి సుధా ప్రతి దాంట్లో కూడా ముందుండి జూమ్ లో మాటలు చెప్పాలనే, జూమ్ లో ఫస్ట్ నేను చెప్పాలనే, అలాగే డిమోల్ చెయ్యాలనే, ప్రతి విషయంలో కూడా ఫస్ట్ జూమ్ లో యాడ్ అవ్వాలనే, ఆవిడకి సాటి ఎవరు లేరని అయితే నేను చెప్తా. అలాగే మంచి డిమోల్ అయితే నిజంగా చెప్తాను, కొత్త కొత్త డిమోలతో ముందుకు వచ్చావమ్మా. 1 సెకండ్ థ్యాంక్ యూ. మంచి డిమోల్ తోటి, మంచి కమిట్మెంట్ తోటి మంచి సక్సెస్ తీసుకోవాలని
వెస్టేజ్ లో 1 lakh ఎర్నగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో మందికి మిమ్మల్ని చూసి మీ థాట్ నడిచేలాగా మీ అడుగుజాడలా నడవాలని, మిమ్మల్ని చూసి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి సక్సెస్ ఈ మంత్ అయితే తీసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సరిసదమ్మా. వన్ ఆంటీ. సెకండ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంటీ. మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం సుమా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం విజయ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సాయి సుధా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నిన్న నైట్ మీ పోస్ట్ చూసాక అనుకున్నాను మేడం ఈ రోజు మా మేడం ఏ డెమోస్ తో వస్తారని. నిజంగా ఎక్సలెంట్ మేడం. మీరు ఎప్పుడు వచ్చినా ఏవో ఒక డెమోస్ కంపల్సరీ చేస్తారు. చాలా థ్యాంక్ యూ బాగున్నాయి. మేడం. ఏంటంటే ఎప్పుడు చేసేవి కాకుండా కొత్త కొత్త డెమోస్ చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కడైనా మేము కూడా చేయగలుగుతాం. ఎక్కడైనా ఫీల్డ్ వర్క్ కి వెళ్ళేటప్పుడు 1 to 1 వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసి డెమోస్ అన్ని చేస్తున్నారు మేడం మీరు. చాలా ఎస్ బాగుంది. మేడం. ఎస్ మేడం. నిజంగా ప్రతి ప్రొడక్ట్ కూడా మన దగ్గర డెమో అయితే ఉన్నాయి, చెయ్యొచ్చు. కానీ లీడర్స్ అందరూ కూడా ఎప్పుడు చేసినవే చేసేస్తున్నాం. దాంట్లో కూడా నెగిటివ్స్ కొన్ని దగ్గరలో అడుగుతున్నారు. ఇలాగే ఎందుకు చెయ్యాలి, ఏదో కాకన్నా వేరేది చెయ్యొచ్చు కదా అని అడుగుతున్నారు. దాని బదులు ఇలా మనం కొత్త కొత్త డెమోస్ కూడా చేయడం వల్ల నెగిటివ్నెస్ అనేది కూడా మనలో కూడా పోతుంది. చాలా బాగుంది. మీ గోల్స్ అన్ని అతి త్వరలో ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ మంత్ మీరు సిల్వర్ గా క్వాలిఫై అవ్వాలి. మీ బ్రదర్ బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి. అలాగే ఈ రోజు మీ బ్రదర్ పుట్టినరోజు అన్నారు కదా, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇద్దరు కూడా అక్క తమ్ముడు తల్లి బిడ్డల్లా ఎలా అయితే ఉంటున్నారో అలా కలిసిమెలిసి ఉండాలి. మన వెస్టేజ్ ఫ్యామిలీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు మీ ఇద్దరికి ఉండాలి మేడం. వెరీ మోర్ హ్యాపీ థ్యాంక్ యూ రిటర్న్స్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మ్యామ్. యూ విష్ మేడం. వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సత్యవాణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సుధా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను కొత్తగా జాయిన్ అయ్యింది, అయితే విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళిపోయానండి. ఈ లోపల మా సప్లైనర్ మేడం రమ మేడం ఫోన్ చేసి జూమ్ లో జాయిన్ అయ్యి ఉంది అన్నారు. మీరు Yes, చేసిన madam. demo చాలా గా ఉందండి. అయితే కాల్షియం ఒకటిని, స్ప్రే ఒకటి, ఇంకొకటేమో Yes, madam. మూడు బాగా అర్థమైనాయండి. Yes, madam. ప్రెసెంట్ అయితే నేను కాల్షియం వాడుతున్నానండి. Yes, ఎందుకంటే madam. నాకు థైరాయిడ్ ఉండి జాయింట్ పెయిన్స్ అండి, కొంచెం వేళ్ళు అవి ఎంతమంది కొంచెం బ్యూటిషియన్ చేశాను. థైరాయిడ్ అయితే లాస్ట్ ఒక 5 years బ్యాక్ బాగా కాళ్ళు అన్ని బాగా పెయిన్ అయిపోయి ఇంకా అసలు 3 రోజులు అయితే లెగలేకపోయానండి. ఏంటి Yes, ఇట్లా madam. ఉందని 3-4 హాస్పిటల్ తిరిగాను కానీ ఎవరికి చెప్పలా. ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ అయితే అమ్మ టెస్ట్ చేయించుకుని థైరాయిడ్ అన్నాడు. అప్పుడు చేయించుకుంటే ఆల్రెడీ 1 week ఉందంట. అప్పుడు టాబ్లెట్ పెట్టుకున్నానండి. Yes, madam. అప్పుడు అట్లా 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 ఇప్పుడు 25 mg వాడుతున్నాను. అప్పటి నుంచి నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఏంటది బ్లడ్ ఒకటిని కాల్షియం తక్కువేనండి. Yes, సరే టాబ్లెట్స్ కి తొందరగా నేను ఇదవనండి, ఎందుకంటే నాకు బాడీకి స్ట్రెంత్ సరిపోక కొంచెం షివరింగ్ వచ్చేస్తాయండి. Yes, madam. పెయిన్స్ ఉన్నా ఓన్లీ ఆయిల్ రాసుకోవడం, లేకపోతే ఇంకా అట్లా స్ప్రే కొట్టుకోవడం కానీ అస్సలు టాబ్లెట్ చేయనండి. అంత ఇదిగా ఉంటుంది. అది కాల్షియం అయితే బయట ఇచ్చారు, అవి పెద్ద పెద్దగా ఉండి అమ్మ గొంతులో అసలుకి అంత పెద్ద టాబ్లెట్లు ఉంటేనే నేను ముక్కలు చేసుకొని వేసుకుంటానండి. క్యాప్సిల్ అయితే మజ్జిగతోనే మంచినీళ్ళు వెంటనే వామిటింగ్ అయిపోతుంది. సరే అని చెప్పి ఇంక నేను మొన్న వెస్టేజ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్టోర్కి వెళ్ళినప్పుడు కాల్షియం తీసుకున్నానండి. అలోవెరా తీసుకున్నాను. కాల్షియం అయితే నాకు ఈ 1 week లోనే చాలా కాస్త వేళ్ళు అయితే కొంచెం బాగా ఇలా ఫోల్డ్ చేస్తే నొప్పి వస్తాయండి. అలాంటిది నాకు కొంచెం ఫ్రీ అదొకటి బాగుందండి. అయితే మీరు చేసిన డెమోస్ నాకు కొంచెం అర్థమైనవి. ఈసారి నేను ఎవరికైనా చూపించినప్పుడు చేస్తాను. ఇంకొకటి ఫ్లాక్స్ ఆయిల్ మనకి ఇప్పుడు ధర్మాకోలులోనే మనకి చూపించాలండి. ఏది మేడం? ఫ్యాక్స్ ఆయిల్ మేడం? ఫ్యాట్ క్లియర్ అవ్వడానికి థర్మాకోల్ మీద అయితేనే మీకు ఏంటంటే, మనకి థర్మాకోల్ అన్నది ఏంటి, మీకు అసలు భూమిలో పాతి పెట్టినా, నీటిలో వేసినా, లేకపోతే ఎక్కడ పెట్టినా కూడా మనకి కాల్ చేసినా కూడా మీకు అది కరగదండి. ఓకే.
అయితే ఇప్పుడు మనం ఫ్యాక్స్ ఆయిల్ అన్నది ఏంటంటే థర్మాకోల్ మీద చూపిస్తే కనుక, ఎందుకంటే థర్మాకోల్ దేనికి కరగలేనిది, మన ఫ్యాక్స్ ఆయిల్ కరుగుతుంది. ఓకే కరిగినప్పుడు అప్పుడు మనం చెప్పొచ్చు అనమాట, మన బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా ఏ మూల మూల ఏమైనా గడ్డలు ఉన్నా లేకపోతే ఏమన్నా కొవ్వు పదార్థం ఉన్నా ఇలా కరుగుతుందండి అని చెప్పి. అలా అంటే అది ఇప్పుడు థర్మాకోల్ కరిగిపోయింది కదా, ఈ డౌట్ కూడా వస్తుందండి చాలా మందికి. ఏంటి, థర్మాకోల్ కరిగిపోయింది కదా, దేనికి కరగదు, థర్మాకోల్ కరిగిపోయింది కదా, ఇప్పుడు ఫ్యాక్స్ ఆయిల్ లోన్కి వేసుకుంటే లోన్ మనకి ఏమైనా కరిగిపోతుందేమో అని డౌట్లు వస్తాయండి. డౌట్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇది థర్మాకోల్ మీద ఒక 2 చుక్కలు వేసి వెంటనే మనం వేసేసుకుంటే ఇది కరిగేలోగా మనం అక్కడే ఉంటాం. అప్పుడు మనకి ఏమి జరగదు కాబట్టి వాళ్ళు కొంచెం నమ్ముతారండి. ఓకే మనం ఏంటంటే అక్కడ ఏదైనా నెగిటివ్ వస్తే మటుకు భయపడిపోకూడదండి మనం. మెయిన్ అది. ముందు మీరు వాడండి, ఆటోమేటిక్ మీకే మన వెస్టీజ్ లోని ప్రోడక్ట్ మీద దమ్ ఎంత ఉందా అన్నది మీకే తెలిసిపోతుందండి మేడం. విజయ మేడం చెప్తున్నప్పుడు దమ్ముంది అంటే నేను ఎవరికి చెప్పినా సరే ఇది మోసం ఏం కాదు, ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం ఇస్తున్నాం. బయట ఎన్నో వాడేది చూడండి. మనం లాస్ట్ టైం అన్నారు విజయ మేడం ఏంటంటే మనం ఏమి మాట్లాడుతున్న ప్రోడక్ట్ ఎస్ మేడం. నేను మా సిస్టర్ వచ్చినా కూడా నేను అదే చెప్పాను, మన ప్రోడక్ట్ మాట్లాడుతుంది సరే అది ఎట్లా చేయాలో ఏంటో నాకు చెప్పాలి. ముందు ఐడి తీసుకుని జూమ్ లో జాయిన్ అయ్యి అప్పుడు నేను కాదు చెప్పేది, అనేక మంది చెప్తారు, మన లీడర్స్ ఉన్నారు, అప్లయన్స్ ఉన్నారు, అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే మనకు అందుబాటులో ఇది మన వెస్టీజ్ ఫ్యామిలీ మేడం. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఎవరినైనా అడగొచ్చండి, ఎవరినైనా సపోర్ట్ చేస్తాం మీకు. మీరు ముందుకెళ్ళాలని అది భగవంతుని కోరుకుంటున్నానండి. మా వెస్టీజ్ ఫ్యామిలీలో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మేడం. వెల్కమ్ మేడం. అమ్మగారు నిన్న అన్నా, అమ్మ ఎప్పుడో తెలియాల్సింది, చాలా లేట్ చేసేసాము, ఆల్రెడీ మనకి కంపెనీ స్టార్ట్ 20 years అయిపోయింది, ఎంతో కొంత మనం కొంచెం అన్ని చేసుకునేవాళ్ళం, ఇప్పుడు తెలిసింది మనకి అనుకున్నాం. కానీ దేవుడు ఎప్పుడు ఎవరికి ఏం పెట్టాలో తెలుసు ఆయనకి అని అనుకున్నాను. ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే మధ్యాహ్నం జూమ్ లో జాయిన్ అయ్యామండి మేడం. అవుతున్నానండి, మొన్న క్లీనప్ మేడం చేశారు, క్లీనప్ చూసానండి. ఎప్పుడైతే అప్పుడు నాకు రమ్మ మేడం పంపిస్తున్నారు, జూమ్ లో జాయిన్ అవ్వండి తెలుస్తా ఉంటుందని చెప్పి నేను అందుబాటులోనే ఉంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. మరి మనం మధ్యాహ్నం మాట్లాడుకుందాము, ఓకేనా? ఎస్ మేడం, ఎస్ మేడం. కిరణ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. థ్యాంక్ యూ మేడం. విజయ్ మేడం ఇదిగోండి మా బ్రదరు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పారండి. కిరణ్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ మేడం. ఓకే నాన్న. రమాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సాయి సుధ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. ఇంకా 2 డెమోలు కొత్త వచ్చాయి మన లిస్ట్ లో. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చేశారు మేడం. మీ డ్రీమ్స్ అన్ని తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలి, తొందరగా కొత్త అచీవ్మెంట్స్ తీసుకోవాలి మీరు. అలాగే మీ తమ్ముడు కూడా హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సో మనకి 7 అవుతుంది కదా లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి సుధా థ్యాంక్ యూ అమ్మా, మంచి సెషన్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సో లీడర్స్ గెట్ రెడీ. మరి ఈ రోజు అయితే ఎగ్జాక్ట్ గా 2021 కాబట్టి మనకి ఏప్రిల్ 30 డేస్ మాత్రమే. అంటే ఇంకా మనకి ఎగ్జాక్ట్ గా 10 డేస్ ఉన్నాయి. ఈ 10 డేస్ లో ఇప్పటి వరకు బిజినెస్ అవ్వని వాళ్ళైనా సరే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన మన పని అయిపోయినట్టు. ఒకసారి ఆలోచించండి, కొత్త ప్లానింగ్స్ చేయండి, డైలీ 3 ప్లానింగ్స్ చేయండి. ఆ 3 ప్లానింగ్స్ లో ఒకరినైనా యాక్టివేట్ చేసి ఫాస్ట్ స్టార్ట్ 8% అన్నది చేయించండి. అలాగే మన కొత్త జాయినింగ్ కోసం తెలుసు కదా, మన ఆఫర్ కొత్త ఐడి వేసిన వాళ్ళకి 2250 పర్చేస్ చేయడం వల్ల ఆమ్లా గానీ అలాగే హెయిర్ ఆయిల్ గానీ ఫ్రీ వస్తుంది.
సో ఇది అవేర్నెస్ అందరికి ఇవ్వండి. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. మరి మన మోటో ఏదైతే ఉందో 1:6 1:6 మీద కూడా ఫోకస్ పెట్టండి. ఇప్పటి వరకు ఎవరెవరైతే 2 లెగ్స్ 3 లెగ్స్ చేసి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఫాలో అప్ చేసి మినిమం 40 పీవీ లీడర్స్, 30 కాదు, 28 కాదు, 25 కాదు, మినిమం 40 పీవీ. ఎందుకు 40 పీవీ అని చెప్తున్నాను అంటే 10 మంది చేస్తే అయిపోయినట్టే కదా 400 పీవీ. సో అలా ప్లాన్ చేసి మినిమం 40 పీవీ చేయించి అందరు కూడా 1:6 పోస్టర్ లో రావాలని ఖచ్చితంగా నేను ఆ వీడియోలో ఉండాలి అని ఎప్పుడైతే మన బ్రెయిన్ కి ఇచ్చామో అదైతే ఖచ్చితంగా అవుతుంది. ఈ 10 days గ్యాప్ లో అందరూ కూడా 1:6 కంప్లీట్ చేయండి. ఓకేనా? సో ఈ 1:6 చేయడం వల్ల సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అన్నది ఉండదు. మెయిన్ ఏంటంటే మంత్ ఎండింగ్ కి స్ట్రెస్ అన్నది ఉండదు అనమాట. ఎందుకంటే ఇది స్మార్ట్ వర్క్. 1:6 అనేది స్మార్ట్ వర్క్ అన్నమాట. అంటే ఒకే పని మనమే చేసే బదులు దాన్ని షేర్ చేస్తే మంచిది కదా. షేర్ చేయడం వల్ల ఏమవుతుంది, స్మార్ట్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరూ మేడం. మేడంకి ఒకసారి అందరూ థ్యాంక్స్ చెప్తే సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సాయి సుధా మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. అమ్మా థ్యాంక్ థ్యాంక్ యూ యూ అమ్మా, మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. సాయి సాయి సుధా థ్యాంక్ యూ నిజంగా ఆంటీ. మంచి జూమ్ అయితే ఇచ్చావు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా సాయి సుధమ్మ. థ్యాంక్ యూ. మీ డెమో థ్యాంక్ యూ మిస్ మేడం. అయిపోయాను నేను. సాయి సుధా మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డెమో మిస్ అయిపోయానమ్మా సాయి సుధా. ఏం అమ్మా పర్లేదు మేడం, నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటాను లేండి మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ అమ్మా. సాయి లక్ష్మి మేడం, థ్యాంక్ యూ. లక్ష్మి మేడం థ్యాంక్ యూ లేదు. విజయ మేడం, విజయ మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి డెమో చూపించినందుకు సాయి సుధా తోటి. థ్యాంక్ యూ మేడం సో మచ్. మీకు డిజిటల్ అచీవర్స్ లో నేను ఆ వీడియో ఇస్తాను రికార్డింగ్. అమ్మా నాకు మధ్యాహ్నం జూమ్ లా లింక్ పెట్టండి అమ్మా. టైం పర్లేదు. లింక్ పెట్టాలి మీకు. ఎన్ని గంటలకమ్మా? 9 గంటలకా? అమ్మా రోజు పెట్టవమ్మా, ఏదో అవునా? కూడా మా వాళ్ళకి అంత నాలెడ్జ్ వచ్చు అనమాట. అందుకే రోజు జూమ్ పెడితే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అయిపోద్దని ఈ మధ్య మానేశాను. ఆహా, అదే మధ్యాహ్నం జూమ్ అన్నారు కదా, ఏమో నేను మిస్ అయిపోతున్నానేమో అని. ఏమో ఓకే బాయ్. ఎవలా